ఏపీలో డిఎస్సి రచ్చ సాగుతూనే ఉంది. వైసీపీ విమర్శలు ఒకవైపు, కూటమి నేతల ప్రతి విమర్శలు మరొక వైపు. కొన్ని వారాలుగా ఈ పొలిటికల్ ఫైటింగ్ నడుస్తూనే ఉంది. అధికారులు క్లారిటీ ఇస్తున్నా వైసీపీ ఆరోపణలు మాత్రం ఆపట్లేదు. ఇంతకీ డిఎస్సి నియామకాల్లో అసలు ఏం జరుగుతోంది? కొన్ని రోజులుగా డిఎస్సిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు కూటమి నేతలు వరుసగా కౌంటర్ ఇచ్చారు. తిరుపతిలో నిర్వహించిన సంక్షేమ సభ సాక్షిగాను వైసీపీకి బదులిచ్చారు. మరోవైపు కొంతమంది అభ్యర్థులను ప్రస్తావిస్తూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు అధికారులు డాక్యుమెంట్లు చూపించి మరీ క్లారిటీ ఇస్తున్నారు. అయినప్పటికీ వైసీపీ నేతల విమర్శలు ఆగడం లేదు. మెగా డిఎస్సిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఎక్స్లో జగన్ పోస్ట్ పెట్టడంతో మరోసారి ఈ అంశం చుట్టూ ఏపీలో పొలిటికల్ దుమారం రేగింది. మెగా స్కామ్ కోసం జాగ్రత్తగా రూపొందించిన స్కెచ్ మెగా డిఎస్సి అని జగన్ ఆరోపించారు. ఇది చంద్రబాబు, లోకేష్ చేసిన డార్క్ ఆపరేషన్ అంటూ ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ తీరుతో లక్షల మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. 16,000 డిఎస్సి పోస్టుల కోసం పారదర్శకతకు పాతరేశారని ఆరోపించారు. డిఎస్సి రిక్రూట్మెంట్ను డబ్బులు దండుకునే కుంభకోణంగా మార్చేందుకు ప్రతి వ్యవస్థీకృత నిబంధనను గాలికొదిలేశారని జగన్ అన్నారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో అవకతవకలు జరిగాయన్నారు జగన్. ఇదొక మల్టీ లేయర్ స్కామ్ అన్నారాయన. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణలో కుట్ర జరిగిందన్నారు. డిఎస్సి కన్వీనర్ను పక్కనబెట్టి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు బాధ్యతలు అప్పగించారని తప్పుపట్టారు. ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చారంటూ తన ఎక్స్ పోస్టులో విమర్శించారు జగన్. వీటన్నిటిపై సీబీఐ దర్యాప్తు జరగాలని జగన్ మరోమారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై వైసీపీ నేతలు నిత్యం ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలతో సహా సమాధానం చెప్తాం రండి అంటూ శాప్ చైర్మన్ రవినాయుడు సహా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సవాల్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గరకు వెళ్లి వైసీపీ నేతల కోసం వెయిటింగ్ చేశారు. అయితే ఎవరూ రాలేదు. దీంతో వైసీపీపై విమర్శలకు విరుచుకుపడ్డారు. నియామకాలపై తప్పుడు ప్రచారం ఇకనైనా మానుకోవాలని కూటమి నేతలు అంటున్నారు. ఇంత స్పష్టంగా ప్రతి ఒక్క దానికి కేస్ టు కేస్ ఆన్సర్ చేశాక కూడా మీరు ఇంత మనస్సాక్షి లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే మీకు ఒకసారి మీ ఆరోగ్య పరిస్థితిని, మానసిక పరిస్థితి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రజలు మిమ్మల్ని, మీ నాయకులను కూడా తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉంది. స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని చెప్తున్నారు. ఎవరు అవినీతి జరిగితే 39 పోస్టులు ఎందుకు మిగిలినాయి? కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న టీచర్లు వైసీపీ విమర్శలతో మనోవేదనకు గురవుతున్నారని అన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. ఈ టీచర్ అనే వ్యక్తి డబ్బు తీసుకొని వచ్చాడు, డబ్బు ఇచ్చి వచ్చాడు అని చెప్పి కానీ ఆ పిల్లలు అనుకుంటే మా పరిస్థితి ఏంటని ప్రతి టీచర్, ఈ రాష్ట్రంలో ఉన్న 16,000 మంది టీచర్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఆర్తనాదాలు పెడుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నువ్వేమో సింపుల్గా చెప్పావు, ప్యాకాట్ అని చెప్పావు, దొంగ సర్టిఫికెట్లు అన్నావు, లీకేజ్ అన్నావు, ఏదేదో చెప్పావు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా విష ప్రచారం చేయడం మానుకోవాలని అన్నారాయన. డిఎస్సి నియామకాల చుట్టూ నడుస్తున్న ఈ పొలిటికల్ రచ్చకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.